సార్ చెప్పండి సార్. ఇంట్రెస్ట్ ఎలా జరిగాయి? పర్లేదు సార్, ఏదో జరిగాయి. ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు సార్, ఒక్క శృతి హాస్పిటల్ తప్ప. అయ్యో సార్ 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 చారి, ఎందుకంత కంగారు పడతావు? ఇప్పుడు మొగుడు పిల్లలు ఒకే కంపెనీలో పనిచేయడంలో అడ్వాంటేజెస్ ఏంటి? తెలియదు సార్, మీరే చెప్పండి. విను, ఒకే బైక్ మీద వస్తారు, పెట్రోల్ ఖర్చు ఉండదు, కలిసి పని చేస్తారు, పనిని కూడా షేర్ చేసుకుంటారు, అస్సలు స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి ఆనందం, కంపెనీకి లాభాలు. మరి నాకేంటి చక్క భజన. శృతి చూడగానే ఇష్టపడి జాబ్ ఇచ్చాను. అదండి నాకు ఎప్పటి నుంచో మోజు. అబ్జర్వ్ చేశాను సార్. కానీ ఏం లాభం? జాబ్ ఇవ్వగానే పెళ్లి చేసుకుంది. చాలా బాధపడ్డాను. నేను ఇంత బాధపడుతుంటే దానికి నెల జీతానికి బాడీ గార్డ్ అరేంజ్ చేస్తావా చారి? సారీ సార్, నాకు తెలియదు మీకు ఇంత అన్యాయం చేస్తున్నానని. ఎప్పుడు న్యాయం చేయి చారి. నేను చూసుకుంటాను సార్. మరి నా సంగతి ఆన్ సైట్. థ్యాంక్ యూ సార్. Sir, the mail has been sent to the client. Waiting for the response. ఓకే ఓకే. Yeah. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇంటర్వ్యూస్ ఎలా చేసావు? నేను సరిగ్గా చేస్తే సరిపోతుందా సార్? వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా చెయ్యాలి కదా. అవునులే. అన్నట్టు శృతి వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టున్నారు. వాట్ అబౌట్ హిమ్? అబ్బాయి వేస్ట్ సార్, మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. అప్పటికి నేను చాలా ఓపిక పట్టాను, కానీ వర్స్ట్ కేసు. అతను జాబ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. హిస్ టెక్నికల్ అన్ఫిట్ సార్. సారీ టు సే దిస్ శృతి, డోంట్ మైండ్. ఏంటి శివ ఇంటర్వ్యూ బాగా చేశాడన్నావు కదా? శృతి, మన కంపెనీలోనే జాబ్ రాకపోతే ఇంకే కంపెనీలో వస్తా చెప్పు. ఆటో. అబ్బాయి వేస్ట్ సార్, మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. హిస్ టెక్నికల్ అన్ఫిట్ సార్. మేడం ఇక్కడే కదా? ఎన్నిసార్లు చెప్పాను ఆ టవల్ అక్కడ వేయద్దని. ఏంటి ఇది? ఇల్లా ఇంకేమన్నానా? ఆ ట్యాప్ రిపేర్ చేయించమని ఎన్నిసార్లు చెప్పాను? వై కాంట్ యు డూ వన్ లిటిల్ థింగ్? చూడు, ఈ చెట్లు కూడా ఎలా ఎండిపోయి చేస్తున్నాయో. తింటావు కదా, కనీసం ఆ తిన్న చేయి అక్కడ కడిగితే అవి బతుకుతాయిగా. ఖాళీగా ఇంట్లో కూర్చోడం రుచి మరిగినోడికి ఉద్యోగం విలువ, బాధ్యతలు ఎలా తెలుస్తాయి? ఇంట్లో పనులే సరిగ్గా చేయలేవు, ఇంకా ఉద్యోగం చేయాలంటే ఒళ్ళే మంగుతుంది. శృతిని ఇంటర్వ్యూ బానే చేశాను. ఆహా, బాగా చేసావా? వావ్, అక్కడ చెప్పారు టవల్ ఆరేసినంత ఈజీగా చేసావంట. ఇప్పుడు నాకు అర్థమైంది. 25 ఏళ్ళు మీ నాన్న మీద పడి బతికేశాం, ఇక మీదట నా మీద పడి బతకడానికి ప్లాన్ చేస్తాం. అది మాత్రం జరగనివ్వను.
శివ ఏంట్రా ఈ టైంలో? ఏముంది, పెళ్ళాం తిట్టుంటుంది. ఏంటండి మీరు? ఎరా తిన్నావా? సర్లే గాని ఆ జాబ్ ఏదో త్వరగా తెచ్చుకోరా. నీ దగ్గర డౌట్స్ చెప్పించుకున్న ఆ విశ్వగాడికి కూడా జాబ్ వచ్చేసింది. నువ్వు కూడా ఏమ్మా? నాన్న శివ రే, పాతికేళ్ళు మా నాన్న మీద పడి బతికేసానంట్రా. మిగతా జీవితం అంతా తల మీద పడి బతుకుతానంట. మచ్చాలనే ఉండుంటది, మాట ఎందులో తేడా ఉంది. సారీ మచ్చా. పాతికేళ్ళు మా నాన్న మీద ఏంటి 10 తాగు ఫస్ట్. ఏయ్ పాతికేళ్ళు మా నాన్న మీద ఏ మళ్ళా అదే అంటావు? నువ్వు లేరా, లే ఫస్ట్. ఏరా ఇంటికి వెళ్దాం. ఎందుకు? శృతికి బ్రెయిన్ వాష్ చేసి బర్త్డే గ్రేట్ అని నిరూపిస్తా. తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా. కూలిపోతున్నా నీ కాపురాన్ని నిలబెట్టకపోతే మా నాయన వాళ్ళ నాయనకి ఇవ్వట్లేదురా. నువ్వు లేమావా? ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. గట్టిగా వదువాయా. ఏయ్ ఆపేవా, ఇంటికి పోవాలి. ఇడిచిపెట్టేయాలి. సరే సార్. ఏయ్ ఆ బార్ గడి తీసేయ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఇంత అర్ధరాత్రి డ్యూటీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ ఓకే. బట్ నా ప్రాబ్లం అంతా వీల్స్ సౌండ్ తోటే సార్. నాకు నచ్చలేదు. నాకు కూడా మావా. సార్ నెక్స్ట్ టైం వచ్చేసరికి దానికి రబ్బర్ టైర్ లేపేయండి. శ్రీనివాస్ సార్, ఆపేసిన మిషన్ తీసుకొచ్చి ఇలా పెట్టు. మిషన్ పెడతావా? ఎవరికి పెడతావు నీ మిషన్? మా వీడికి వదు. ఎంత వచ్చింది సార్? 100 వచ్చింది సార్. అడిగి పెట్టు. మంచి మార్కులేమా? నువ్వు 140 వచ్చింది సార్. అది ఏమన్నారు నువ్వు క్లాస్ లో? నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోలేనన్నావు కదా. 140 చూసినావా? మా ఏమిటి హ్యాపీ ఫీల్ అయ్యేటోడు. శ్రీనివాస్ బండికి తీసుకో. నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? అయినా సార్ మీకు రూల్స్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు. నేను ఒకటి అడిగితే చెప్పండి, ఒప్పుకుంటా. ఏంట్రా? ట్రాఫిక్ పోలీసులకు తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు? ట్రాఫిక్ పోలీసులకు తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు? వేసుకొని ఇస్తారు. వీళ్ళిద్దరు బండి ఎక్కించురా. పోలీసులు 4-wheeler పెట్టారు మా. నువ్వు రామా, పోలీస్ జీపులు పోతే శృతి భయపడుతుంది. చూడది సార్. సార్ రచించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మలేరియా అతికేళ్ళు మా నాన్న మీద పడి బతికేశాను అన్నావు కదా నువ్వు. అన్ని మాటలని ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేసినావు శృతి? సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్? ఇలా ఇట్లా ఇడిచి పెడితే లారీ కింద పడి చచ్చిపోతారు. స్టేషన్ తీసుకపోరు. అదిగో లేచిండు సారు. ఫుల్లుగా తాగుడు, రోడ్ల మీద తిరుగుడు. రాత్రి అంతా తాగి లొల్లి చేసిండు. ఏదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? శృతి అటెక్కడికి కౌన్సిలింగ్ ఉంటుంది లోపల మరి. తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా. దున్నపోతులో ఉన్నావు. నువ్వు కూడా దొరికావా? నేను కాదు భయ్యా, మావిడి దొరికింది. నైస్ కపుల్. సైలెన్స్. పీకల దాకా తాగి వాహనాలు నడిపితే రోడ్డు మీద మిగిలేది మీ శవాలే. మీ శవాల్ని రక్తపు మడుగుల్లో చూసి మీ భార్య పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో చూడండి. తలకాయలు చితికి, చేతులు విరిగి, కాళ్లు నలిగి జీవితాంతం జీవోత్సవాల్లా బతికే పరిస్థితి మీకు అవసరమా? ఆలోచించండి. తాగి వాహనాలు నడపకండి. జారీ చేసిన వారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ.
చూపులో నాకు అర్థమైపోయింది నా జీవితంలో ఏదో తేడా